హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన డీఏలు విడుదల. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇది అత్యంత కీలకమైన సమయం. ముఖ్యంగా మనందరినీ వేధిస్తున్న ఒకే ఒక్క ప్రశ్న, మన కష్టార్జితమైన డీఏ బకాయిలు ఏమయ్యాయి అనేది. ఈరోజు మనం ఆ బకాయిల వెనుక ఉన్న అసలు లెక్కలను, ఆ శాతాల వెనుక దాగి ఉన్న కథలను చాలా వివరంగా ప్రతి ఒక్కరికి సులభంగా అర్థమయ్యేలాగా విడమర్చి చర్చించుకుందాం. మొదటగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న ఆ భారీ మొత్తం ఇక్కడ స్క్రీన్ పైనైతే చూడొచ్చు. దాదాపుగా 2,00,000 అనమాట. సో, అసలు ఈ డబ్బు ఎక్కడికి పోయింది? ఆ మొత్తం ఎలా లెక్క తేలింది? ఈరోజు మనం స్పష్టంగా తేలుద్దాం. సో, ఈ పెద్ద మొత్తానికి గల కారణాలను అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. అంటే అసలు ఈ బకాయిల పరంపర ఎక్కడ మొదలైందో అక్కడి నుంచి గమనిద్దాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాథమిక విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం చివరిసారిగా డీఏను జనవరి 2023లో మంజూరు చేసింది. ఆ తర్వాత నుంచి నేటి వరకు చెల్లింపుల ప్రక్రియ నిలిచిపోయింది. అప్పటినుంచే బకాయిలు ఒక్కొక్కటిగా పేరుకుపోవడం మొదలై కొండలా తయారయ్యాయి. ఇప్పటికీ సరిగ్గా 5 ఇన్‌స్టాల్‌మెంట్లు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఆ 5 విడతల వివరాలను లోతుగా పరిశీలిద్దాము. జూలై 2023 నుంచి మొదలుపెడితే ప్రతి 6 నెలలకు ఒక విడత చొప్పున బకాయిలు పడుతూనే ఉన్నాయి. జూలై 2023లో 3.64%, ఆ తర్వాత జనవరి 2024లో మరొక 3.64%, జూలైలో మరొక 2.73%, జనవరి 2025లో 1.82% మరియు జూలై 2025లో 2.73% ఇలా వరుసగా విడతల వారీగా ఆగిపోయాయి. వీటన్నిటిని కలిపితే ఉద్యోగులకు రావాల్సిన మొత్తం డీఏ శాతం 14.56%కి చేరుకుంది. ఇది చాలా చాలా ముఖ్యమైన సంఖ్య. ఎందుకంటే మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ నుంచి మీ నెలవారీ ఖర్చుల వరకు ప్రతీదీ ఈ శాతం మీదే ఆధారపడి ఉంటుంది. అయితే 14.56% అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. దాని అసలు విలువ మనకు తెలియాలి అంటే దానిని రూపాయలలో మార్చి చూడాలి. ఈ లెక్కలు మనకు స్పష్టంగా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక ఉద్యోగి బేసిక్ పే నెలకు 70,000 అని అనుకుందాం. ఇప్పుడు ఆ 5 విడతల బకాయిలను లెక్క కడదాం. అన్నిటికన్నా పాత బకాయి జూలై 2023 ఇన్‌స్టాల్‌మెంట్ 3.64%. ఇది ఏకంగా 30 నెలల నుంచి పెండింగ్‌లో ఉంది. అంటే దాదాపుగా 70,000 బేసిక్ పే మీద దీని విలువ రూ. 76,440 అవుతుంది. ఇది కేవలం మొదటి విడత మాత్రమే. ఆ తర్వాత జనవరి 2024 3.64%, 24 నెలలుగా రావాల్సి ఉంది. దీని విలువ రూ. 61,152. అప్పుడే మొత్తం రూ. 1,50,000కు చేరుకుంది. సో, ఈ కథ ఇక్కడితో ఆగిపోలేదు. జూలై 2024 విడత 2.73%, 18 నెలలుగా పెండింగ్‌లో ఉండటం వల్ల మరొక 34,398,000 యాడ్ అవుతాయి. ఇక నాలుగో విడత జనవరి 2025కి సంబంధించి 1.82%, సరిగ్గా ఏడాది కాలంగా బకాయి ఉంది. దీనివల్ల దీని విలువ కూడా రూ. 15,288, అంటే 70,000 బేసిక్ పే వరకి. చివరగా ఐదవది జూలై 2025 ఇన్‌స్టాల్‌మెంట్ 2.73%, 6 నెలల నుంచి రావాల్సి ఉంది. దీని విలువ రూ. 11,466. సో, ఈ 5 విడతల మొత్తాన్ని కలిపితే వచ్చే ఆ ఫైనల్ ఫిగరే రూ. 1,99,744. అంటే ఒక 70,000 బేసిక్ పే ఉన్న ఉద్యోగికి ప్రభుత్వం నుంచి రావాల్సిన అసలు మొత్తం ఇది. అయితే ఈ ప్రభావం కేవలం బకాయిల దగ్గరే ఆగిపోదు. ఈ మొత్తం 14.56% డీఏ గనుక నేరుగా జీతంలో కలిస్తే ప్రతి నెల జీతంలో రూ. 10,190 పెరుగుతుందన్నమాట. 70,000 బేసిక్ పే ఉంటే. ప్రస్తుత కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, గ్యాస్ రేట్లు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో ఈ అదనపు జీతం ఉద్యోగ కుటుంబాలకు ఎంతో ఊరటనిస్తుంది. కరువు భత్యం అనేది ప్రభుత్వం ఇచ్చే దానం, దయ కాదు. అది పెరుగుతున్న ధరల నుంచి ఉద్యోగిని కాపాడే రక్షణ కవచం లాంటిది. 5 విడతలు ఇప్పటికే బకాయిల లిస్టులో చేరిపోయాయి. ఇప్పుడు అందరి మెదడుల్లో కూడా మెదులుతున్న ఒకే ఒక్క ప్రశ్న ఏంటంటే, రాబోయే జనవరి 2026 నుంచి ఆరో విడత కూడా రాబోతోంది. సో,
అదైనా సమయానికొస్తుందా? లేక అది కూడా ఈ బకాయిల కొండలోనే ఒక భాగం అయిపోతుందా? ఇది ప్రతి ఉద్యోగి ఆలోచించాల్సిన, ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి విషయం.